గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో విచ్చేసిన పెద్దలందరికీ, విజేంద్ర ప్రసాద్ గారికి, సురేష్ బాబు గారికి, బాబీ అన్నకి, శ్రీ విష్ణు గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాలో నేను 3 పాటలు రాయడం జరిగింది. మంగ్లీ అండ్ సునీత గారు, అట్లాగే సాకేత్ ఒక పాట పాడారు. ఆ పాటను ఇంకా ఎందుకు దాచిపెట్టారో మా కోన గారు తెలియదు, కానీ ఆ పాటను ట్రంప్ కార్డ్ లాగా థియేటర్లో వాడతారేమో. ఆ పాట కూడా ఇందులో ఉంది. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మామూలుగా అంటే నా రచనా శైలికి భిన్నంగా నాకు ఒక మెలోడీ సాంగ్ ఇచ్చి, ఒక బాధాకరమైన పాట ఇచ్చి సునీత గారు పాడే పాట నాతో రాయించారు. అందులో నాకు నచ్చిన కొన్ని ప్రయోగాలు చేశాను నేను. నా రేపటి వెలుగు, ఈ చీకటి నడుగు, ఈ నిప్పుల వాగు, ఏ మంచున కరుగు, ఏంటో ఏమో పిచ్చిది ప్రేమ, ఎప్పుడు సాయం రానే రాదే, కళ్ళలో దాగి కలలను చూపి ఎటు పోయిందో కన్నీరై అని ఇట్లాంటి మంచి చిన్న చిన్న పదాలతో మంచి ఎక్స్ప్రెషన్స్ రాసే అవకాశం నాకు ఇచ్చారు. మంచి ట్యూన్లు అందించిన విజయ్ బుల్గానిన్. కాకినాడలో ఉంటాడు తను, ప్రకృతికి దగ్గర, అంత స్వచ్ఛంగా మంచి ట్యూన్లు అందించాడు. ఇందాక పెద్దలు విజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు, ఒక ఎక్స్పీరియన్స్డ్ కోచ్ ఉంటే ఆ టీం మొత్తం చాలా అద్భుతంగా ఆడతారు. అట్లాంటి మా కోన గారు ఎక్స్పీరియన్స్డ్ కోచ్ ఉండి దగ్గరగా వీళ్ళందరితో అద్భుతంగా పర్ఫార్మెన్స్ రాబట్టుకున్నారు. మా దర్శకులు సతీష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, మంచి పాటలు నాతో రాయించినందుకు. బ్యాండ్ మేళం అని పేరు పెట్టుకున్నందుకు ప్రతి ఈవెంట్ అంతే సందడిగా కొనసాగిస్తున్నారు. ఇంకా అసలు ప్రమోషన్ అయితే చెప్పక్కర్లేదు, ఏది వదలట్లేదు. ఉగాది, రంజాను ఏది వదలట్లేదు మా కోన గారు. నేను ఏదన్నా ఒక పోస్ట్ పెట్టుకొని ఎన్ని లైకులు వచ్చాయో చూసేలోపు 10 బ్యాండ్ మేళం పోస్టులు ఉంటున్నాయి అందులో. నేను పెట్టిన పోస్ట్ నాకు కనిపించట్లేదు, బ్యాండ్ మేళం పోస్టులు టకా వచ్చేస్తున్నాయి. అట్లాంటి ప్రమోషన్ కూడా ఎంతో విగరస్గా చేసి చాలా అంతమందికి ఈ సినిమాను చేరవేశారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే యూట్యూబ్లో కింద కామెంట్లు రాస్తున్నారు, అరే ఇది నిబ్బా నిబ్బి లవ్ స్టోరీరా అని. నిబ్బా నిబ్బి లవ్ స్టోరీయే, కానీ మీ మనసులకు అబ్బా అనిపించే ఒక మెలిక కూడా ఉంది, మంచి కంటెంట్ కూడా ఈ చిత్రంలో ఉంది. అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు రోషన్ అండ్ మా శ్రీదేవి. మిగతా కళాకారులు కూడా, మిగతా కో ఆర్టిస్టులు అందరూ కూడా చాలా అద్భుతంగా చేశారు. ఈ బ్యాండ్ మేళాన్ని మీరు గట్టిగా సౌండ్ చేయబోతోంది థియేటర్లో. ఈ బ్యాండ్ మేళాన్ని ఎంతో సందడిగా రిసీవ్ చేసుకుందాం, అత్యద్భుతంగా ఆదరిద్దాం. ఈ 26కు థియేటర్లో సందడి చేయబోతోంది. అందరినీ వచ్చి మనస్ఫూర్తిగా ఈ మా టీంని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నా. అట్లాగే అన్నతో పాటు నేను స్క్రీన్ మీద నా నేమ్ షేర్ చేసుకోవడం చాలా సంతోషం. నేను గురువుగా భావించే మా గుంగురు చుట్టూ గురువుగారి పక్కన నేను నిల్చోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. పెద్దలందరికీ నమస్కారం. విజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, ఇలాంటి కార్యక్రమానికి వచ్చి మీ ఆశీస్సులు అందించినందుకు. అట్లాగే బాబీ గారికి, సురేష్ బాబు గారికి, కోర్టు దర్శకులు జగదీష్ గారికి చాలా మంచి సినిమా, చాలా స్వచ్ఛమైన సినిమా. అట్లా విజయ్ బుల్గాని ఎంతో మంచి సంగీతం వస్తున్నారు. ఆదిత్య సంగీతం, మంచి సంగీతాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు. అట్లాగే నాని గారి అక్కయ్య గారు, తర్వాత పిల్లలిద్దరు రోషన్, శ్రీదేవి కోర్టులో ఎంత సహజంగా నటించారో మళ్ళీ అంతే గొప్పగా నటించే అవకాశం ఉన్న కథనం ఈ సినిమాలో ఉంది. తప్పకుండా స్వచ్ఛమైన మీ నటనకు సహజమైన కథ తోడైతే మరింత గొప్పగా రాణిస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. శ్రీవిష్ణు గారు ఎంతోమంది కథానాయకులు సినిమా పరిశ్రమలో ఉన్నా కూడా ప్రత్యేకంగా మీదంటూ ఒక మార్గాన్ని, మీదంటూ ఒక శైలిని ఏర్పరచుకొని మీరు అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు. నేను సామాజిక చూశాను. తర్వాత మొన్న నారీ నడంబురారిలో కూడా ఒక చిన్న పాత్ర, చిన్న నిడివి ఉంటుంది, క్యామియో చేశారు. దాంట్లో కూడా మీదంటూ ఒక ప్రత్యేకతను మీరు చాటుకున్నారు. అట్లాగే మీ డైలాగ్ డెలివరీ, మీ సంభాషణ చాతుర్యం చాలా బాగుంటుంది. సతీష్, నీకు మంచి భవిష్యత్తు ఉంది సతీష్. నువ్వు పాటలు రాయించుకునేప్పుడు నువ్వు చెప్పే విధానం, మాకు ఆ కథనంలోకి మేము వెళ్ళే విధానం, ఆ లోతుల్ని స్పృశించడానికి నువ్వు చెప్పే విధానం చాలా బాగుంటుంది. మనస్ఫూర్తిగా నీకు నా అభినందనలు. తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది. అట్లాగే వేణుబెక్కం గారు, మనస్ఫూర్తిగా మీకు
ధన్యవాదాలు. ఇలాంటి సినిమాను తీసే అవకాశం ఆ దర్శకుడికి ఇప్పించినందుకు. కోన గారు ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టుగా ప్రచారం ఎంత పెద్ద సినిమా అయినా ఎంత చిన్న సినిమా ప్రచారం లేకుంటే సినిమా లేదు, ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు. మీరు ఈ సినిమాకు చేసిన ప్రచారం ఎంత గొప్పగా ఉందంటే సినిమా చరిత్రలో ప్రచారానికి ఇది ఒక ఉదాహరణలాగా ఉంది. అయితే ఒకటి ప్రచారం ఎంత చేసినా కూడా సినిమా చేరువవుతుంది, కానీ అందులో ప్రతిభా నైపుణ్యాలు ఉంటేనే సినిమా గొప్పగా ఉంటుంది. అందులో ఈ సినిమాలో ఆ ప్రతిభా నైపుణ్యాలకు ఎలాంటి కొదవలేదు. తప్పకుండా ఈ సినిమా మరొక మైలురాయి అవుతుంది. వాళ్ళ చరిత్రలో మీ చరిత్రలో కూడా మైలురాయి అవుతుంది. మనస్ఫూర్తిగా నేను అందరినీ కూడా అభినందిస్తూ, సినిమాలో తమ్ముడు 3 పాటలు రాశారు, నేను కూడా మంచి పాటలు 3 రాశాను. అందులో అంటే నా శైలికి భిన్నంగా రాసిన పాట తిప్పుకుంటున్నావు, అది చాలా ఆదరణ పొందుతోంది. సినిమాకి అది చాలా ఉపయోగకరంగా ఉంటుందనడంలో నాకెంతో ఆనందంగా అనిపిస్తోంది. కళ్ళే ఎగరేస్తుంటావు, అంతలో పళ్ళే నూరుతూ ఉంటావు, అల్లరి చేస్తూ ఉంటావు, ఇంతలో సల్లని మాటలు చెబుతావు, అందరికంటే సిన్ని మొల్లిలా అలిగే నువ్వు కూసుంటావు, సందే దొరికితే పెద్ద మనిషిలా పెత్తనమే చేస్తుంటావు, ఎన్నో ఏషాలేసి దీపం చుట్టూ పురుగును చేసి తిప్పుకుంటానవు నన్నే నీ చుట్టూ దిప్పుకుంటానవు, మంచం చుట్టూ దోమ లెక్క, బెల్లం చుట్టూ ఈగ లెక్క, గుడి చుట్టూ భక్తుని లెక్క, బారు చుట్టూ దాగబోతు లెక్క తిప్పుకుంటానవు నన్నే నీ వెనక తిప్పేసుకుంటానవు. తర్వాత ఇందులో రామ్ మీరియల్ గారు పాడిన పాట కూడా నాకు చాలా ఇష్టం. అందులో లొందాలున్నా బొందాలున్నా నేనే ఎల్లే సడకు, ముందరికే పోతుంటాను రానే రాదు ఫరకు, ఇచ్చేవాళ్ళు ఇస్తుంటారు గడికొక్క జరుకు, చచ్చిపోయే కర్మేం లేదు చేసుకుందాం వర్క్, రాజమ్మో ఇడిసిపోయిందిరో రాజమ్మో పొడిసిపోయిందిరో, నన్నింకా మరిసిపోయిందిరో, నా గుండె ఇరిసిపోయిందిరో. రాజమ్మ పోతే వాళ్ళ జేజమ్మ అనుకునే రోజుల్లో రాజమ్మనే ఎందుకు కావాలనుకున్నారో ఈ సినిమాలోని ఆ గాఢత చెప్తుంది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది, మీకు మరింత గొప్ప భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏమైనా ఒకసారి మీరు ఈ పాట వద్దులేండి. అట్లాగే ఈ సినిమాలో నటించిన యోగిత గారు, తర్వాత ఏబిఎస్ గారు, శాంతి గారు, ఏబిఎస్ గారు కూతురు ఆవిడ, మీ ఇద్దరు కూడా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ గారు, అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ కాసరశ్యామ్ గారు. ఎస్, అండ్ ఇప్పుడు మనకి ఈ కుర్రాడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యి ఇప్పుడు కోర్ట్ సినిమాతో ఒక సెన్సేషనల్ హీరోగా ఎదిగాడు, అండ్ ఇప్పుడు బ్యాండ్ మేళం సినిమాలో కూడా సూపర్ డూపర్ హిట్ని సాధించబోతున్నాడు. విషింగ్ రోషన్ ఆల్ ద బెస్ట్, ఇన్వైటింగ్ హిమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్.